'కిక్కు చిరంజీవికి' సంబంధించి నేను ఒక సాంగ్ చూశాను. ఇప్పుడు ఆ సాంగ్ చేసినప్పుడు అంత బాగా చేసిన అమ్మాయి ఇప్పుడు మిస్ అవ్వడానికి ఒక రీజన్ చెప్తారా? అయ్యో! ఎలాబొరేట్‌గా చెప్తాను సార్. నాకేం భయము. సో, తనని మేము ఫస్ట్ తీసుకున్నప్పుడు తను ఇంతకుముందు 2 మూవీస్ చేసింది తెలుగులో. బట్ యెట్ తనకు కావాల్సిన రికగ్నిషన్ ఆ మూవీస్ నుంచి రాలేదు. నేనే మాట్లాడాను స్వయంగా. షీ డజంట్ హావ్ ఎ మేనేజర్. మంచిదనుకున్నాము. నేనే మాట్లాడాను ఫోన్‌లో అంతా. తనకి ఓన్లీ థింగ్ వాస్ నాకు చాలా మంచి రోల్ ఉంది. నాకు ఆపర్చునిటీ కావాలి. అండ్ తను ఇనీషియల్ షెడ్యూల్స్‌లో అంతా కూడా చాలా బావుంది సార్. అది కూడా నాకేం కంప్లెయింట్ లేదు. ఎక్కడైతే ఒక అవుట్‌డోర్ షెడ్యూల్ అయింది, మాకు కావాల్సినంత ఫుటేజ్ వచ్చింది అని తనకి అర్థమైందో, అక్కడి నుంచి అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అంటే చిన్న చిన్న డిమాండ్స్‌కి అవి మేము పూర్తి చేయకపోతే నేను రేపు షాట్‌కి రాను అన్న దగ్గర నుంచి లాస్ట్ డే ఇంకా అయిపోయింది. ఇవాళ తను చేసి ఒక చిన్న మోంటాజ్ షాట్ ఉంది. ఇది చెయ్యాలి అనేసరికి నేను క్యారవాన్ దిగనంటే దిగను. నాది పెండింగ్ పేమెంట్. అది కూడా మేము అగ్రిమెంట్ ప్రకారమే ఇచ్చుకుంటూ వచ్చాం పేమెంట్ అంతా. ఎప్పుడు డీలే చేయలేదు. అండ్ ఇందాక చెప్పినట్టు పేమెంట్ ఇబ్బందులు అందరికీ ఎదుర్కొన్నారు. తను ఒక్కరితే కాదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళందరికన్నా తనకి సినిమా అవసరము. ఇట్ ఈస్ హర్ మూవీ. ఇట్ ఈస్ హర్ ఆపర్చునిటీ. అందరూ రెడీ ఉన్నారు. నేను క్యారవాన్ దిగనని కూర్చుంది. బలవంతంగా అడిగిన అమౌంట్ మేము అంత ఇబ్బంది మాకు బడ్జెట్ ఓవర్ షూట్ అయిందండి. అది కూడా ఒప్పుకుంటాను. ఆ లాస్ట్ షెడ్యూల్‌లో అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇస్తే కానీ దిగనని చెప్పింది. అది కూడా చేయించాము. పంపించేసాము అమ్మాయిని బాంబేకి. ఇప్పుడు అగ్రిమెంట్ ప్రకారము తనకి రావాల్సింది 1,04,000 విచ్ ప్రమోషన్స్ అయ్యాక ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంది అగ్రిమెంట్‌లో. తనేమంటుంది, నేను వచ్చే ముందే నాకు డబ్బులు కావాలి. లేకపోతే నేను రాను. నేను నిన్ను నమ్మనమ్మా. నువ్వు ఆల్రెడీ నన్ను సతాయించావు. షూటింగ్‌లోనే సతాయించావు. ఇప్పుడు సతాయించవని ఏంటి నమ్మకము? నేను ఇవ్వలేను. నువ్వు రా, ప్రమోషన్స్ అన్నీ చేసుకో. ప్రీమియర్ షో ఎండ్‌కి నీ పేమెంట్ అంతా ఇచ్చి నేను పంపించేస్తాను అని చెప్పాను. తను ఎక్స్ట్రా డేస్ కొన్ని అయ్యాయి. దానికి కూడా కావాలి అని డిమాండ్ చేసాం. విచ్ ఇస్ నాట్ ఇన్ ది అగ్రిమెంట్. గుడ్ విల్‌లో మనం ఉంటే నాకు సినిమా బిజినెస్ అయింది అంటే డెఫినెట్‌గా ఇస్తాను. ఇప్పుడు నేను అది నీకు కమిట్ అయ్యే పొజిషన్‌లో అది కూడా లేను. నీకు కూడా సినిమా అవసరం, నాకు అవసరము. ఇంత డిస్కషన్ అయ్యి ఈ ఈవెంట్‌ది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది తనకి. దిస్ ఇస్ ద లాస్ట్ ఈవెంట్. దీని తర్వాత సినిమాకి సంబంధించి ఏమీ ఉండదు. నువ్వు చాలా మంచి రోల్ చేసి వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండి. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలా చాలా బాగా చేసేది. అది నేను అసలు డినయే చేయను. బట్ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకో. నీకే ఉపయోగము. సినిమా లాస్ట్ ఈవెంట్ అని చెప్పినా కూడా అటునుంచి మాకేమీ రెస్పాన్స్ రాలేదు. అండ్ నాకు అది కొంచెం నిజంగానే చాలా బాధ అనిపించింది. దట్ ఐ హ్యాడ్ టు అడ్రెస్. ఎందుకంటే అడుగుతారు మీరందరూ తను ఎందుకు రాలేదు ఏంటి అని. అండ్ నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఐ థాట్ ఐల్ అడ్రెస్ ఇట్ మీ అందరి ముందు బిఫోర్ తన టాపిక్ రాకముందు. అండ్ ఇంకొకటి, ఐఎమ్ నాట్ బ్రీచింగ్ ది అగ్రిమెంట్. తను ఇప్పుడు రాలేదు కాబట్టి తనకి రావాల్సిన 1,04,000 తనకి ఇవ్వదలుచుకోలేదు. అలా అని నేను పాకెట్లో వేసుకుంటున్నాను, మిగుల్చుకుంటున్నాను అని కూడా కాదు. మా సినిమా ఒక హార్ట్కి సంబంధించింది కాబట్టి దెర్ ఇస్ అ స్కీమ్ అండి తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్కి. ఆ అమౌంట్ మొత్తం నేను ఆ ఫండ్కి డొనేట్ చేస్తున్నాను. తనకి మాత్రం నేను ఇవ్వదలుచుకోలేదు. కిరణ్ గారు, ఇప్పుడు అంటే మీడియా సమక్షంలోనే అది చేసేస్తుందండి, ఆ పేమెంట్ కూడా చేసి. దీప్తి గారు అది కంప్లీట్ చేయండి ఒకసారి. అది హార్ట్కి కూడా చేయడానికి ఏంటంటే మేము వినింది అక్కడ హార్ట్ చిన్నపిల్లలు ఆపరేషన్కి తిరుపతిలో చేస్తున్నప్పుడు అక్కడ పేరు వస్తుందంటండి. యూజువల్గా ఎవరైతే హార్ట్ డొనేట్ చేశారో అది వాళ్ళ పేరు అక్కడ వస్తుందంట. సో అక్కడ చాలా ఆ బ్లెస్సింగ్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. మా పేరే పెడతాం సార్ డెఫినెట్గా. ప్రమోషన్ చేస్తే అమ్మాయి డబ్బులు అవుతాయి. సార్ ఇంకొకటి, ఆవిడ ఎవరో ఎవరో ఠాకూర్ అని ఉంటాడంటే ముంబైలో, డాన్ అంటే ఏంటో మాకు తెలియదు మరి. అతను తలుచుకుంటే కెరియర్ అదేదో లేకుండా చేస్తారంట. తమ్ముడు ఠాకూర్, ఇది నువ్వు చూస్తున్నావు లేదో నాకు తెలియదు. తమ్ముడు, ముంబైలో తెలుగు అమ్మాయి చెప్పు తీసుకొని కొడుతుంది. నేను ఎవరైనా తెలుగు అమ్మాయిల గురించి నువ్వు తేడా మాట్లాడమంటే గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరో నాకు తెలీదు కానీ గుర్తుపెట్టుకో. కెరియర్లు ఇవన్నీ నువ్వు నాశనం చేయలేవు, ఎవరివి చేయలేవు. తెలుగు అమ్మాయి అసలు చేయలేవు బాబు. ఈ మూవీ మీ సక్సెస్ మీద మీకు ఎంతవరకు ఫెయిత్ డెవలప్ అయిందని అడుగుతున్నాను సార్. ఈ మూవీ
అంటే ఎవరైనా వేరే ప్రొడ్యూసర్ చూసి అంటే వీడు పర్ఫామ్ చేయగలుగుతాడా లేడా అని చెప్పి చూస్తే మాత్రం డెఫినెట్గా నాకు ఆఫర్ ఇచ్చేస్తారు ఈ మూవీ చూస్తే మాత్రం 100% అది. గ్రేట్ సార్. ఇప్పటి వరకు ఒక నాలెడ్జ్ వచ్చేసింది కదా మీకు. భవిష్యత్తులో సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా మీరు మళ్ళీ ప్రొడక్షన్ చేస్తారా, లేకపోతే హీరోగా చేస్తారా, ఎలాగా? కీకో ఎంటర్టైన్మెంట్స్ నుంచి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి సార్. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. సైమల్టేనియస్గా నేను నా వల్ల అయినవి కూడా నాకు ఆపర్చునిటీ వస్తున్నాయంటే చేస్తుంటాను, లేదంటే మన దాంట్లో చేస్తుంటాను. రెండు విధాలు రెండు జరుగుతూనే ఉంటాయి సార్. 28వ తారీఖు మీ సినిమా రిలీజ్ అవుతుంది. ఇంక మరో 3 రోజులే ఉంది కాబట్టి Yes, sir. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. కొంచెం ఇంకా వీలైనంత బాగా చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అది కొంచెం కెమెరాలు జూమ్ చేసుకోండి. అంటే ఆ 4,000 సురేష్ గారికి ఇచ్చేస్తాం మేము సార్. కొంచెం అది మీరు రెస్పాన్సిబుల్. సురేష్ ఒక్కడు ఉంటే చాలండి, అన్ని పనులు అయిపోతాయి. సార్ హీరో గారు దీప్తే కెమెరా సార్. హీరో గారు హీరో గారు ఎక్కడ సార్? ఒక్క నిమిషం సార్. మీ సినిమా చాలా మంది ప్రొడ్యూసర్స్కి ఇండస్ట్రీలో వేశారని చెప్పారు.